అక్బర్, బీర్బల్. ఓసారి అక్బర్ తన ఆస్థానంలోని పండితులకు వింత పోటీ పెట్టాలని అనుకున్నాడు. ఉద్యానవనంలో తిరుగుతూ తన పండితులతో ఇలా చెప్పాడు. తాను ఆపు అనేంత వరకు తనకు కథ చెప్పాలన్నాడు. అలా ఎవరు చేయగలిగితే వారికి చక్కని బహుమతులు ఇస్తానన్నాడు. పండితులంతా ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పడం ప్రారంభించారు. అక్బర్ ఎంతో ఓపికగా వాటినన్నింటినీ చక్కగా విన్నాడు. పైగా ఒక్కో పండితుడు కథ చెప్పడం పూర్తి కాగానే, అయ్యో అంతేనా కథ అయిపోయిందా అంటున్నాడు అక్బర్. పండితులంతా చేతులెత్తేశారు. ఇక ఆఖరున బీర్బల్ వంతు వచ్చింది. బీర్బల్ ముందు వినయంగా అక్బరుకు నమస్కరించాడు. తర్వాత తన కథ చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో పెద్ద చెట్టు. దాని కింద ఓ ఎలుగుబంటి నిద్రపోతూ ఉంది. కాసేపటికి దానికి మెలకువ వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయి, తర్వాత పెద్ద పులి వచ్చింది. కాసేపు కునుకు తీసి అది వెళ్ళిపోయింది. ఇంతలో చెట్టు మీదకు ఓ కాకి వచ్చి వాలింది. దాని తర్వాత రెండో కాకి వచ్చి వాలింది. ఆ తర్వాత మూడోది వచ్చి వాలింది. కాసేపటికి ఐదోది వచ్చి వాలింది అంటూ కథ చెబుతున్నాడు బీర్బల్. ఒక్కసారిగా, నీకు లెక్కలు రావా? ఆపు. మూడోది తర్వాత నాలుగోది రాకుండానే ఐదోది వచ్చిందా అంటూ అక్బర్ అడిగాడు. గర్వంగా తాను గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లుగా బీర్బల్ని ప్రశ్నించాడు అక్బర్. జహాపనా, మీరు ఇస్తానన్న బహుమతిని ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అన్నాడు బీర్బల్. గెలిస్తే కదా ఇచ్చేది, అయినా నేనెక్కడ ఆపు అన్నాను అంటూ తన తప్పులు తెలుసుకుని నాలుక కరుచుకున్నాడు. తర్వాత ఓ నవ్వు నవ్వి, షబాష్ బీర్బల్, నువ్వే గెలిచావు అన్నాడు. తన మాట ప్రకారం చక్కని బహుమతులు బీర్బల్కు ఇచ్చాడు. అక్బర్ సభలోని వారంతా తమ కర్తాల ధ్వనులతో బీర్బల్ను అభినందించారు. ఇలా తెలివితేటలతో బీర్బల్ ఈ వింత పోటీ నుంచి గెలుపొందాడు.